హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ ప్రజలకు క్రిస్మస్ కానుక అయితే ప్రకటించారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక క్రిస్మస్ కానుకగా మనకు 7 సరుకులను అయితే ఫ్రీగా పంపిణీ చేయనున్నారు. అలాగే మనకు ఫ్రీ స్కూటీలు, అలాగే మహిళలకు 2,500 రూపాయలను అయితే మనకు ఇవ్వబోతున్నారు. ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం, తెలంగాణలో వచ్చే మరిన్ని పథకాల గురించి అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు, తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే అందరికంటే ముందుగా తెలుసుకుంటారు. ఇక మనం వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త సీఎం గారు అయితే రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారండి. ఇక మనకు రేపటి నుంచి కూడా అమల్లోకి అయితే రాబోతున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే ఉంది. ఆ వివరాలన్నీ కూడా మనం తెలుసుకున్నట్లయితే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎం గారు మనకు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి 6 గ్యారెంటీలను అమలు చేసే దిశగా కసరత్తులు అయితే ప్రారంభించారు. ఇందులో మొట్టమొదటిగా చూసుకుంటే మహిళలకైతే ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కల్పించారు. ఇందులో రెండోది చూసుకున్నట్లయితే మనకు మహిళలకు ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తామన్నారు. ఈ 2,500 రూపాయలను అయితే ఇవ్వబోతూ ఉన్నారు. ఇక మూడోదిగా చూసుకుంటే అలాగే మనకు క్రిస్మస్ కానుకగా మహిళలకైతే ఈ 7 సరుకులు అయితే పంపిణీ చేయబోతున్నారన్నమాట. అలాగే ఎవరైతే మనకు విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా ఫ్రీ స్కూటీలను కూడా పంపిణీ చేయనట్లు కూడా మనకు సమాచారం అయితే ఉంది. దీనికి సంబంధించి అన్నీ కూడా రూపొందిస్తూ ఉన్నారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే మనకు ప్రతి నెల కుటుంబంలోని ఒకరికి రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ కలిగిన వారందరికీ కూడా ఈ 2,500 ఇస్తారు. ఈ 2,500 రూపాయలతో పాటు ఫ్రీ స్కూటీ పంపిణీ చేస్తారు. ఇక క్రిస్మస్ కానుకగా మనకు ఈ నెల 22వ తారీఖున ఎల్బీ స్టేడియం నుంచి 7 సరుకులను అయితే పంపిణీ చేయనున్నట్లు మంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు కూడా ప్రకటించారు. ఇది వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి.